టీచర్స్. ఇండియాలోనే టాప్ #1 ఎడ్యుకేషనలిస్ట్. కాబట్టి బయట 30-50 దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే, ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా యూత్ లేరు. నేను మొన్న జపాన్ పోయినా, అక్కడ ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, పిల్లలను కట్టలేరు. జపాన్ ఒకటే కాదు, తైవాన్, కొరియా, చైనా, సింగపూర్, అమెరికా, ఎక్కడ కూడా మ్యాన్ పవర్ లేదు, యూత్ లేరు, కొత్త ప్రొడక్షన్ లేదు. కొత్త యూత్ అంత ఎక్కడున్నది? ఇండియా, తెలంగాణ, హైదరాబాద్. అది మల్లారెడ్డి కాలేజీలోనే ఉన్నారు యూత్ అంతా. కాబట్టి వాళ్లకు మల్లారెడ్డి చేయబట్టే ఉన్నాయి ఇదంతా. టెక్నాలజీ ప్రపంచంలో రెండు షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, రెండోది స్కిల్. అవి గిట్ట మన పిల్లలకు నేర్పించినామనుకో, రాబోయే రోజులల్లో ప్రపంచాన్ని అంతా కూడా లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు ఉన్నది. కరెక్ట్. మీరు అమెరికాలో చాలా మంది 30 దేశాలకి వెళ్ళి వచ్చారు, బాగా సెటిల్ అయిపోయినరు, బాగా డబ్బులు సంపాదించిండ్రు, పెద్దగా అయిపోయినరు, 40-45 ఏళ్ళు అయిపోయినరు, 50 ఏళ్ళకి వచ్చిండ్రు. మీ పిల్లలు కూడా 18-20 ఏళ్ళకి వచ్చిండ్రు. ఇప్పుడు మీ పిల్లలు కూడా మీ చేతిలో లేరు. కాబట్టి మీరందరూ కూడా ఒక పని చేయాలి. మీ ఈ ఏజ్లో మీరంతా రాబోయే రోజులలో మీరు హైదరాబాద్లో మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. హైదరాబాద్లో ఒక కంపెనీలు ఫ్లోట్ చేయాలి. ఐటీ కంపెనీలన్నీ ఫ్లోట్ చేసి మన పిల్లలకంతా కూడా ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు ఎట్లయినా ట్రంప్ ఆయన వీసాలు ఇస్తలేడు, పిరం చేసేసిండు, డాలర్లు పెంచేసిండు. కాబట్టి ఇక్కడనే అందరికీ జాబులు ఇచ్చి, మీరు ఇక్కడనే కంపెనీలు, ఐటీ కంపెనీలు ఫ్లోట్ చేసి, ఇక్కడి నుంచి పంప్ చేసి, ఇక్కడి నుంచి తయారు చేసి, ఇక్కడ పనిచేసి మన పిల్లలతోటి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పంపించవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా మన 5 సెకండ్ల మీద మన చేతిలో చూసుకోవచ్చు. మన ల్యాప్టాప్లో, వైఫై, మన చేతిలో, సెల్ ఫోన్లో చూసుకోవచ్చు ఎక్కడేం జరుగుతుందో. మీరు ఉండొచ్చు ప్రపంచ దేశాలన్నీ కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అడ్వాన్స్ ఉండొచ్చు, కానీ రాబోయే 2-3 ఏళ్లలోనే యూనివర్సల్ అయిపోతుంది. మొత్తం హైదరాబాద్ #1 అవుతుంది. ప్రపంచంలోనే లీడ్ చేసే శక్తి హైదరాబాద్కు, తెలంగాణ పబ్లిక్ ఉన్నది. కాబట్టి మీ అందరు కూడా దయచేసి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయండి. మీరు పుట్టిన మీ జన్మభూమిలో, మీ ఊర్లల్లో మంచిగా ఖర్చు పెట్టండి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు. ఎందుకంటే మీ పిల్లలు మీ చేతిలో లేరు కాబట్టి మీరు సంపాదించిన డబ్బంతా ఇక్కడైనా ఖర్చు పెడితే మీకు ఎప్పటికి గుర్తుంటుంది, మంచి పేరు ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.